వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాదు, ఇంట్లో అన్ని వస్తువులతో ముడిపడి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను మీ ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. ఈ వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, ఇంటి గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు దూరం అవుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అవుతుంది. అంతేకాకుండా ఇంటి సభ్యులకు అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. మరి ఆ వస్తువులేంటి ఇప్పుడు చూద్దాం. లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి అందరికీ తెలుసు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ధన ప్రవాహం కూడా కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఇంట్లో ఖచ్చితంగా లాఫింగ్ బుద్ధని పెట్టుకుంటారు. గిఫ్ట్ల రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉత్తర దిక్కున హాల్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, సంపద కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఈవిల్ ఐ లాకెట్స్. ఈ మధ్య కాలంలో ఈవిల్ ఐ లాకెట్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. వీటిని కూడా గిఫ్ట్లుగా ఇస్తున్నారు. వీటిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వీటిని ఎక్కువగా ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల ప్రజలు వాడతారు. వీటి వలన దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. నెక్స్ట్ తాబేలు. తాబేలును ఇంట్లో పెంచుకున్న వాటికి సంబంధించిన బొమ్మలుగా పెట్టుకున్న మంచిదని నమ్ముతారు. వీటిని ఇంట్లో తూర్పు దిక్కులో పెట్టుకుంటే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొని సంపద పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ఏనుగుల విగ్రహాలు. పంచలోహాలతో చేసినటువంటి ఏనుగు విగ్రహాలు కానీ, వెండితో చేసిన విగ్రహాలు కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఏనుగు విగ్రహాలను ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.